ఒకప్పుడు ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం యొక్క మహారాణి తన కుమారుడికి వివాహం చేయాలని అనుకుంటుంది. ఆమె యువరాజుని పిలిచి, నీకు ఇప్పుడు వివాహం చేయాల్సిన వయసు వచ్చింది నాన్న. అందుకు నువ్వు ఇతర దేశాలు తిరిగి సరైన రాకుమారిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఎంపిక చేసుకున్న అమ్మాయిలో సౌందర్యం మాత్రమే కాకుండా వినయం, విధేయత, మర్యాద, మృదు స్వభావం, తెలివితేటలు కలిగి ఉండేలా చూసుకో అని చెబుతుంది మహారాణి. తల్లి చెప్పిన విధంగా యువరాజు తన వధువును వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అలా ఒక రాజ్యానికి చేరుకున్న యువరాజు అక్కడి రాకుమారిని చూసి అభివాదం చేస్తాడు. ఆమె తిరిగి పలకరించకుండానే పొగరుగా వెళ్ళిపోతుంది. ఈమె సరైన వ్యక్తి కాదనుకొని అక్కడి నుండి యువరాజు వెళ్ళిపోతాడు. మరో రాజ్యం చేరుకున్న యువరాజు అక్కడి రాకుమారితో మాట్లాడగా ఆమెకు తెలివితేటలు లేవని తెలుసుకుంటాడు. ఆమెను వివాహం చేసుకుంటే భవిష్యత్తులో దేశ మహారాణిగా దేశాన్ని చూసుకోలేదని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఎన్ని చోట్ల తిరిగినా యువరాజుకు సరైన రాకుమారి తారసపడదు. నిరాశగా తిరిగి తన రాజ్యానికి వచ్చేస్తాడు యువరాజు. జరిగినదంతా తన తల్లికి వివరిస్తాడు. అప్పుడు మహారాణి, వారిలో ఎవ్వరినీ ఎంచుకోకుండా సరైన పని చేశావు నాన్న అని అంటుంది. ఒకరోజు భోరున వర్షం కురుస్తుండగా ఎవరో రాజమందిరం తలుపు తడతారు. పరిచారిక తలుపు తెరిచి చూడగా ఒక అందమైన అమ్మాయి పూర్తిగా తడిచిపోయి కనిపిస్తుంది. నేను రాకుమారిని. ఈ వర్షంలో దారి తప్పిన నాకు మీ రాజభవనం కనిపించింది. ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఇస్తారా అని మహారాణిని వినయంగా అడుగుతుంది. మహారాణి ఆమెతో అలాగే ఉండమని చెబుతుంది. ఆ యువతి అందం, మాట తీరు నచ్చిన మహారాణి, అసలు ఈమె నిజంగా రాకుమారేనా? రాకుమారే అయితే ఒంటరిగా వర్షంలో ఎందుకు తడుస్తూ వచ్చింది? ఈమె అసలైన రాకుమారి అవునో కాదో నేను తేలుస్తాను అని అనుకుంటుంది మహారాణి. ఆ యువతి కోసం పరిచారికలతో ప్రత్యేకంగా ఒక మంచం సిద్ధం చేయిస్తుంది మహారాణి. మంచం మీద ఒక బఠానీ గింజ పెట్టి దాని మీదుగా 7 సుతిమెత్తని పరుపులు వేయిస్తుంది. ఆ మంచం మీద పడుకున్న యువతి రాత్రంతా అసలు నిద్రపోలేకపోతుంది. మరునాడు ఉదయం మహారాణి యువతితో, రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందా అమ్మా అని అడుగుతుంది. అప్పుడు ఆ యువతి, పరుపు మెత్తగానే ఉన్నా కూడా నాకు రాత్రంతా ఏదో వస్తువు గట్టిగా గుచ్చుకున్నట్టుండి సరిగ్గా నిద్రపోలేకపోయాను మహారాణి అని అంటుంది యువతి. ఆమె చెప్పిన మాటలతో, ఈమె నిజంగా రాకుమారి కాబట్టే అంత సుకుమారంగా ఉంది. ఈమె అందం, నడవడిక నాకు చాలా నచ్చింది. ఈమె నా కుమారుడికి సరైన వధువు అని అనుకుంటుంది మహారాణి. ఆ యువరాణి తల్లిదండ్రులతో మాట్లాడి ఇద్దరికీ వైభవంగా వివాహం జరిపిస్తుంది మహారాణి.